ఏప్రిల్ 27 నుండి మూడం ఇక శుభకార్యాలు చేయరు. 3 నెలలు ఎలాంటి శుభకార్యాలు చేయరు. హిందూ సాంప్రదాయంలో గ్రహాలు వాటి గమనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. గ్రహాల స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు కూడా చేయరు. ఇలాంటి కాలాన్ని మూడం అంటాము. మూడం సమయంలో శుభకార్యాలు అసలు చేయకూడదు. ముఖ్యంగా మూడం సమయంలో వివాహాలు అసలు చేయకూడదు. అసలు మూడం ఎందుకు వస్తుంది? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు? ఈ సమయంలో ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 27 నుండి శుభకార్యాలు చేయటానికి మంచి ముహూర్తాలు లేవు. అందుకు కారణం మూడం. హిందూ పురాణాల ప్రకారం ఈ సమయం శుభకార్యాలకు అనువైన సమయంగా భావించరు. ఈ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి మళ్ళీ ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే 27 నుంచి ఆగస్టు 8 వరకు దాదాపు 3 నెలల కాలం మూడం. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు అయితే చేయరు. హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదంట. దీనివల్ల మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు. ఇంటికి అరిష్టాలు జరుగుతాయని, ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంటుందని పండితులు కూడా హెచ్చరిస్తూ ఉంటారు. అందుకే మూడం సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదని అంటారు. ఇక నుంచి ఈ 3 నెలలు ఎలాంటి పండుగలు కూడా ఉండవు మనకి. ముఖ్యంగా ఈ 3 నెలల మూడం సమయంలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగస్టు 8 వరకు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఈ 3 నెలలు ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాము. మూడంలో వివాహాలు జరపకూడదు. ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు. ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంటుంది అంటారు. ఈ సమయంలో ఏ శుభకార్యానైనా ప్రారంభించకూడదు లేదా శుభకార్యాలు జరపకూడదు. ఈ మూడం సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంట్లో ఏదైనా చెడు జరిగే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉంటారు. లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదు. చాలామంది ముందుగానే లగ్న పత్రికలు రాసుకుంటూ ఉంటారు. కానీ ఈ సమయంలో మాత్రం లగ్న పత్రికల జోలికి కూడా అస్సలు వెళ్ళకూడదని చెప్తారు. కనీసం మన ఇంట్లో పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు. దీనివల్ల నష్టాలు జరుగుతాయి అంటారు. అలాగే పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు. ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీస్తే పుట్టు వెంట్రుకలు తీయించుకున్న వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయని అంటారు. ఈ 3 నెలల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో ఇల్లు అసలు మారకూడదు. అద్దె ఇళ్లలో ఉండేవారు ఈ 3 నెలల్లో వేరే ఇంటికి మారకండి. ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. దేవునికి చెల్లించాల్సిన మొక్కులు కూడా తీర్చకూడదు. అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు చాలామంది పుట్టినరోజు వచ్చిందంటే చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ 3 నెలల్లో మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజు జరుపుకోకూడదు అని చెప్తారు. ఈ సమయంలో పుణ్యనదుల్లో స్నానం ఆచరించకూడదు. మరి మూడం సమయంలో ఏ పనులు చేయొచ్చు అంటే చిన్నపిల్లలకు అన్నప్రాసం చేసుకోవచ్చు, దూర ప్రయాణాలు చేయవచ్చు, మీ ఇంటికి ఉన్న మరమ్మతులు కూడా చేసుకోవచ్చు, భూములు కొనటం, భూములు అమ్మటం, అగ్రిమెంట్లు చేసుకోవటం లాంటివి చేసుకోవాలి. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం కూడా వెళ్ళవచ్చు, నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు, కొత్త బట్టలు కూడా కొనుగోలు చేసుకోవచ్చు, గుడికి వెళ్ళవచ్చు, దైవ కార్యాలు కూడా చేయవచ్చు. ఈ 3 నెలల మూడం సమయంలో ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు స్టీలు వస్తువులను మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు. ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా, తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అలాగే ఈ 3 నెలల మూడం సమయంలో జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు 13 లేదా 14వ రోజున అన్న సంతర్పణ చేస్తారు. అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. దీనిని మనం దినం భోజనాలు అంటాము. చాలామంది ఈ దినం భోజనాలు వెళ్ళటానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. చావు భోజనానికి వెళ్తే చావు ఇంటికి తీసుకొచ్చినట్లే అని భయపడిపోతూ ఉంటారు. కానీ ఇదంతా అపోహ మాత్రమేనండి.
ఇలాంటివి అస్సలు నమ్మవద్దు అని గరుడ పురాణంలో చాలా క్లియర్గా వివరిస్తారనమాట. దినం భోజనాలను పితృదేవతా ప్రసాదం అని భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని మన శాస్త్రాల్లో చెప్పారు. కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి. ఈ దినం భోజనాల వలన చనిపోయిన వ్యక్తి ఖాతాల్లో పుణ్యం పెరుగుతుంది. దానివల్ల ఆయన చేసిన పాపం కూడా తగ్గిపోతుంది. కాబట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తున్నారు. చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా స్టీల్ ప్లేట్లు, ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటారు. ఈ వస్తువులను తీసుకుంటే నష్టమేమీ జరగదు, కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను సరాసరి నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఈ వస్తువులను ఇంటికి తీసుకొచ్చే ముందు వాటిని మన ఇంటి బయటనే ఉంచి నీళ్ళతో కడిగి ఆరబెట్టిన తర్వాత ఇంట్లోకి తీసుకురావాలని చెప్తారు. జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీల్ వస్తువులను మనం తినే భోజనానికి వాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, ఈ జ్ఞాపకార్థ వస్తువులలోనే తమకు తెలియకుండానే దేవునికి నైవేద్యాలు కూడా తయారు చేస్తూ ఉంటాము. కానీ ఇది తెలిసి చేసిన, తెలియక చేసిన చాలా పెద్ద తప్పు అని చెప్తారు. కాబట్టి జ్ఞాపకార్థ వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకపోవటం మంచిదని చెప్తారనమాట. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను వేరొక ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. ఎందుకంటే ఈ బంగారాన్ని మైల బంగారం అని పిలుస్తారు. ఈ మైల బంగారం ధరించిన వారికి చనిపోయిన వారి ఆత్మ ఆవహిస్తుంది అని చెప్తారనమాట. అంటే ఈ బంగారంతో కొత్త నగలు చేయించుకోవటం మంచిది. అసలు మూఢం అంటే ఏమిటో అంటే, మన పురాణాల్లో గ్రహాల సంచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. మూఢం సమయంలో గురు శుక్ర గ్రహాలకు తక్కువ శక్తి ఉంటుంది. శుభకార్యాలకు గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానం. అందుకే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం పని చేసినా కలిసి రాదు. కాబట్టి మూఢం సమయంలో మనము ఎలాంటి పనులు చేయమన్నమాట. పెళ్ళిళ్ళు లాంటివి చేయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.